అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం హోమ్ మేడ్ రిచ్ మరియు క్రీమీ చాకో నట్స్ ఐస్ క్రీమ్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక్కసారి ట్రై చేస్తే చాలు. ఈ ఐస్ క్రీమ్ మీ ఇంట్లో రెగ్యులర్ రెసిపీ అయిపోతుంది. మరి ఆలస్యం చేయకుండా రెసిపీని ప్రారంభిద్దాం. కావలసిన పదార్థాలు పాలు, కోకో పౌడర్, చక్కెర, బాదం పప్పులు, జీడిపప్పులు. తయారీ విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 10 బాదం పప్పులు, 10 జీడిపప్పులు మరియు 7 స్పూన్లు చక్కెర వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాత 3 స్పూన్లు కోకో పౌడర్ వేసుకోండి. ఇప్పుడు అర లీటర్ పాలలో కొద్దిగా పాలు తీసుకుని మిక్సీ జార్లో పోసి, అన్నింటినీ బాగా మిక్సీ పట్టుకోండి. తర్వాత మిగిలిన పాలను ఒక గిన్నెలో పోసి స్టవ్ మీద పెట్టి బాగా కాగనివ్వండి. పాలు బాగా కాగిన తర్వాత, ముందుగా సిద్ధం చేసుకున్న మిశ్రమాన్ని అందులో పోసి బాగా కలపండి. ఇప్పుడు 2 నుంచి 3 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించండి. దీంతో కోకో పౌడర్, బాదం పప్పులు, జీడిపప్పుల రుచి పాలలో బాగా కలుస్తుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వండి. మిశ్రమం చల్లారిన తర్వాత ఒక కంటైనర్లో పోసి మూత పెట్టి ఫ్రీజర్లో 6 నుండి 8 గంటల పాటు లేదా రాత్రంతా ఉంచండి. తర్వాత ఫ్రీజర్ నుంచి బయటకు తీసి సర్వింగ్ బౌల్లో వేసుకుంటే ఎంతో రిచ్గా, క్రీమీగా, రుచికరంగా ఉండే హోమ్ మేడ్ రిచ్ మరియు క్రీమీ చాకో నట్స్ ఐస్ క్రీమ్ సిద్ధంగా అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. ఒక్కసారి ఈ ఐస్ క్రీమ్ రుచి చూస్తే, మళ్ళీ బయట ఐస్ క్రీమ్ కొనాలనిపించదు. ఇంట్లోనే చాలా తక్కువ పదార్థాలతో, ఎంతో రిచ్గా, క్రీమీగా, టేస్టీగా ఉండే ఈ ఐస్ క్రీమ్ను పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు. ఈ రోజే ట్రై చేయండి. మీ కుటుంబం నుంచి వచ్చే ప్రశంసలే దీనికి నిజమైన రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో కొత్త రెసిపీతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.